నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే కస్టమర్స్ నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఒక్కసారిగా విశాఖలో ఏకకాలంలో పలు హోటల్స్పై తనిఖీలు జరుగుతున్నాయి. ప్రజెంట్ మనమైతే జగదంబ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సార్, ఇప్పుడు ఈ చికెన్ చెక్ చేస్తున్నారు మీరు, ఎట్లా ఏంటి సార్ అది పరిస్థితి? అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, ఫుడ్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశంతో 20 టీములు ఫుడ్ సేఫ్టీ, 20 టీములు లీగల్ మెట్రాలజీ సంయుక్త దాడులు నిర్వహించడం జరుగుతుంది. టౌన్ మొత్తం హోటల్స్ అన్ని నాన్ వెస్టర్న్, వెస్టర్న్ హోటల్స్ అన్ని తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చూశారు కదా. ఈ ఫుడ్ ప్రిపేర్డ్ ఫుడ్ మిగిలింది ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇది స్టైల్ అయిపోయింది, కలరు స్టైల్ అయిపోయింది ఉంది. ఇలానే అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఈ కంప్లైంట్ ఫీడ్బ్యాక్ తీసుకుని కమిషనర్ గారు ఆదేశానుసారం ఇవాళ చేస్తూ ఉన్నాము. వివిధ రకాల హోటల్స్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మీ ముందే చూసాం కాబట్టి ఇంకా ఉంది. అన్ని ఏ హోటల్స్ ఏమున్నది అనేది మీకు అన్ని పర్టికులర్స్ ఇస్తాము. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 20 టీములు కూడా ఆల్ ఓవర్ టౌన్ అంతా చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసిందని మేము క్లియర్గా ఇస్తామండి. సార్, డబ్బులు పెట్టి కొనుక్కొని తింటున్నా కూడా క్వాలిటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల అసలు ప్రజల ఆరోగ్యం ఏమైపోవాలి సార్? యాక్చువల్గా ఏంటంటే మనం లైసెన్స్ ఇచ్చేది వీళ్ళని చేయమనేది హాట్ కండిషన్లో స్టైల్ లేకుండా ఫ్రీజ్ చేయని ఫుడ్ పెట్టమని చెప్తా ఉన్నాం. వీళ్ళు ఏంటంటే లాభాపేక్ష తోటి నిన్న మిగిలిన ఫుడ్ కూడా మీరు చూశారు కదా, చూడండి. నిన్న మిగిలిందో మొన్న మిగిలిందో తెలియదు. ఇది ఫ్రిడ్జ్ చేసి మేబీ దీన్ని ఫ్రీజ్ చేసి ఇవాళ ఫస్ట్ అవర్లో పెడతా ఉన్నారు. మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే పబ్లిక్ ఎవరైనా హోటల్కి వచ్చే వాళ్ళకి స్టైల్ కాకుండా ఉండేది, వేడిగా, తర్వాత కలర్ లేకుండా. మెయిన్ ఏంటంటే కలర్స్ కార్సినోజెనిక్, క్యాన్సర్ వచ్చే కారణాలు ఏంటంటే ఈ కలర్స్ అన్ని వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి కలర్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అలౌ చేయడానికి వీలు కాదు, ఒప్పుకోము. ఇప్పుడు ఎందుకంటే స్టార్ట్ చేసాం ఈ దాడులు అనేది నిరంతరం కొనసాగుతాయి. ఎవరైనా కలర్స్ కలిపినా కానీ, టేస్టింగ్ సాల్ట్ కలిపినా కానీ, ఫ్రీజ్డ్ ఫుడ్ పెట్టినా కానీ, స్టైల్డ్ ఫుడ్ సర్వ్ చేసినా కానీ మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. మాతో పాటు లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కమిషనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వైలేషన్స్ ఉన్నా కానీ ఇమీడియట్గా వాళ్ళు సార్ కూడా మాట్లాడతారు. ఒక నిమిషం సార్, చాలా వరకు బయట ఆఫర్ బోర్డ్స్ చూస్తున్నారు, మెరుపులు లేకపోతే హంగులు చూసి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి, కానీ ఇన్సైడ్ ఫుడ్ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్ కస్టమర్స్కి? కానీ ఇట్లాంటి నిబంధనలు అతిక్రమిస్తూ ఇలాంటి విషపూరితమైనటువంటి ఫుడ్ సప్లై చేస్తున్నటువంటి హోటల్స్కి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఏంటంటే మనకి స్టైల్ ఫుడ్ అనేటువంటి వాడకూడదు అనేటువంటిది చట్ట ప్రకారంగా ఉంది. సో ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇక ముందు కంటిన్యూ చేస్తారు. ఇది ఒక హెచ్చరికగా తీసుకొని హోటల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమింగ్ డేస్లో అలాంటి ఫుడ్ సర్వ్ చేయకుండా ఉండాలని చెప్పేటువంటిది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క ఇది. ఈ దాడుల్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. యాజ్ ఎ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్గా కూడా మేము కూడా ఏంటంటే ఈ దాడిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ అదే డెలివరీ కౌంటర్స్లో అనుకోండి, వీళ్ళు కుక్ చేసుకునేటటువంటి ఈ క్వాంటిటీస్ మిక్స్ చేసుకునే దగ్గర వాడేటువంటి స్కేల్స్ కూడా మేము వెరిఫై చేసి స్టాంప్ చేస్తాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అవి కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్గా 2 డిపార్ట్మెంట్ కలిసి ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం అండి. సార్, ఇప్పుడు టర్మరిక్ పౌడర్ కూడా మీరు వాటర్లో చెక్ చేసి ఉన్నారు. కలర్ ఎందుకంటే మేము టర్మరిక్ పౌడర్ కలుపుతాం అంటున్నారు. యాక్చువల్ టర్మరిక్ పౌడర్ డిజాల్వ్ అయితే కలర్ కనపడదు. అంటే టర్మరిక్ పౌడర్లో కలర్ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే హల్దీ పౌడరు, చిల్లీ పౌడర్ కలుపుతామని చెప్తున్నారు. హల్దీ పౌడర్, చిల్లీ పౌడర్ కలిపినంత మాత్రం ఇంత కలర్ రాదు. డెఫినెట్గా వాళ్ళు యాడెడ్ కలర్ మూలానే ఈ కలర్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీ ద్వారా హెచ్చరించేదంటే ఏ కలర్స్ కూడా ప్రిపేర్డ్ ఫుడ్స్ అలౌడ్ కాదు. ఇమీడియట్గా వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈసారి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ టైం కూడా ఇదే చేస్తే ఇమీడియట్గా లైసెన్స్ క్యాన్సిల్ చేసి క్లోజ్ చేయడానికి కూడా కమిషనర్ గారి పర్మిషన్ తోటి క్లోజ్ చేయడానికి కూడా వెనకాడం. సార్, మసాలాలు కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడుదో అసలు కంపు కొడుతున్న పరిస్థితిలో ఉన్న వాటిని కూడా హోటల్స్ వినియోగిస్తున్నాయి. ఇది కూడా మీరు రైట్ ఆ విషయం కూడా చెక్ చేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు ఎవరు తయారు చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నాయా, లేబుల్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడే మొదలు పెట్టాం కాబట్టి మేము ఏం ఫైండ్ అవుట్ చేసినా ఈవినింగ్ మొత్తం సాగ్రిగేట్ చేసి మొత్తం లిస్ట్ అంతా 20 టీంలు
వాళ్ళు ఏం ఐడెంటిఫై చేసింది, ఏం సీజ్ చేసాము, కలర్స్ ఎక్కడ ఉన్నాయి, శానిటైజేషన్ కండిషన్స్ బాగున్నాయా లేవా, లైసెన్స్ ఉన్నాయా లేవా, అన్ని కండిషన్స్ వెరిఫై చేస్తామండి. ఇది ఇవాళ ఒక్కరోజే కాదు, ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయి. ఐ డ్రీమ్ ఛానల్ నుంచి ఇలాంటి హోటల్ నిర్వాహకులకి కానీ లేకపోతే రెస్టారెంట్ నిర్వాహకులకి మీరు ఇచ్చే స్ట్రాంగ్ వార్నింగ్? ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే శానిటైజేషన్ కండిషన్స్ పాటిస్తూ పబ్లిక్ కావాల్సిన ఆహార పదార్థాలు వేడిగా స్టైల్ కాకుండా కలర్స్ కలపకుండా హ్యాపీగా వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయమని మీ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. లైసెన్స్ తీసుకొని లైసెన్స్ కండిషన్స్ పాటించమని చెప్తా ఉన్నాం. సో ఇది ఏకకాలంలో విశాఖలో అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జగదాంబలో ఉన్న ఆల్ఫా హోటల్లో అయితే అధికారుల తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు బయట కనపడుతున్నాయి. సో మనకి ఇంట్లో వండుకునే అవకాశం లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా జాబ్లో ఎక్కువగా టైం లేని పరిస్థితిలో బయట హోటల్లో స్పెండ్ చేద్దాం, హోటల్లో తినొద్దాం, లేకపోతే ఫ్యామిలీతో ఏ అకేషన్ ఉన్నా కూడా ఫ్యామిలీతో రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం, లేకపోతే లంచ్ చేసి వద్దాం అనే ప్లానింగ్స్ ఉంటాయి. కానీ బయట ఆఫర్ బోర్డ్స్ చూస్తే కనుక మీరు అట్రాక్ట్ అయితే లోపలికి వచ్చినాక కిచెన్ రూమ్లో ఉన్న పరిస్థితులు మీరు చూస్తే కళ్ళు జిగేలు మనాల్సిందే. సో ఇక్కడ కుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది కిచెన్. సో ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైస్ క్వాలిటీని చెక్ చేశారు. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కుక్ చేయడానికి కలిపి ఉంచినటువంటి చికెన్ క్వాలిటీని కూడా చెక్ చేస్తే ఇది ఫ్రెష్గా లేదు అని చెప్పారు. సో ఆల్రెడీ కుక్ చేసి ఉన్న వాటిని కూడా చెక్ చేసిన తర్వాత అధికారులే ఐ డ్రీమ్తో మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల క్రితం వండినటువంటి మాంసం, మటన్ వీటిని మళ్ళీ రీకుక్ చేసి కస్టమర్లకి వడ్డిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టే పరిస్థితుల్లో కొన్ని రెస్టారెంట్లు కనపడతా ఉన్నాయి. అలానే పసుపు ఏదైతే వంటకాల్లో చాలా కీలకమైనది పసుపు, అది చాలా లో క్వాలిటీ ఉంటుంది. వాటిని కూడా వీరు నాసిరకంవి వాడుతున్నారు. అంటే మరి వీళ్ళ లాభాపేక్ష మాత్రమే వీళ్ళు ఆలోచన ఉంటుంది. కానీ సో ఎక్కడ కూడా కస్టమర్లు అంటే డబ్బులు పెట్టి ఆహారం కొని తిందాము, కడుపు నింపుకుందాము అనుకుంటున్నటువంటి కస్టమర్ల ఆరోగ్యం వీరికి ఏ మాత్రం పట్టడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు గ్రిల్డ్ చికెన్ ఇవాళ హ్యాంగ్ చేస్తున్నాయి. ఇంత డార్క్గా అంత ఇలాంటి మాడుగా తింటే ప్రజల ఆరోగ్యం ఏం కావాలో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది బొగ్గులా కనబడుతుంది. ఇలాంటివి తింటే కనుక అసలు ప్రజల ఆరోగ్యం ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి. ఇలా ఇప్పటికే ప్రిపేర్ చేసిన వాటిని ఉంచారు. ఇక్కడ ఆల్రెడీ మిక్స్ చేసినటువంటి మెటీరియల్ కూడా ఉంది. అవొచ్చి మళ్ళీ ఇందులోనే పడతా ఉన్నాయి. సో ఇది కిచెన్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు. కానీ ఇవేవి మనకు తెలీదు. హ్యాపీగా ఏసీ ఆన్ చేస్తారు, డైనింగ్ పై చక్కగా ప్లేట్స్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. అన్ని హంగులు బాగానే ఉంటాయి. వాటిని చూసి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. బట్ కొన్ని హోటల్స్లో మాత్రం వాస్తవ పరిస్థితి ఇదనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది అసలు చికెన్ ఆల్రెడీ ఇది బాయిల్ చేసిందో, ఇది ఉడకబెట్టుందో, కుక్ చేసేసో ఉందో కూడా దీని అసలు విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే పిండిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు చికెన్కు ఉన్నటువంటి క్వాలిటీ ఏది కూడా కనబడటం లేదు. ఇది ఒక 4 రోజుల క్రితం కలిపేసి అలా ఉంచినటువంటి పరిస్థితి. కస్టమర్ల డిమాండ్ ప్రకారం వస్తారు, వండేస్తే తినేసి వెళ్తారు అనే ఆలోచనతోనే కొన్ని హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ లాభాపేక్షతో ఇలా ప్రజల ప్రాణాలను ఏమాత్రం మైండ్లో పెట్టుకోకుండా గాలి కొదిలేసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్నారు ఇక్కడ నుంచి కూడా ఏకకాలంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే కస్టమర్స్ కంప్లైంట్లు వస్తున్నాయో దానిపైన మేము ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. నిరంతరాయంగా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ కస్టమర్లు ఎక్కడైనా ఫుడ్ తిని ఇబ్బంది పడితే కనుక అక్కడ క్వాలిటీ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు వచ్చినా మాకు వెంటనే మీరు కంప్లైంట్ ఇస్తే అది ఏ స్థాయి రెస్టారెంట్ అయినా ఏ స్థాయి హోటల్స్ అయినా కూడా ఇమీడియట్గా రైట్స్ చేసి అక్కడున్న పరిస్థితులు గమనించిన తర్వాత వారిపైన తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి